ఈ పిల్ల అప్పుడు ఏడు ముఖం పెట్టేసి కత్తితో కోసుకుంటే నొప్పి కదా వస్తుంది, చూసి వస్తుందే. హాయ్ అండి, అందరికి నమస్తే. నా పేరు ప్రసాద్ అండి, తన పేరు అనురాధ. నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఈరోజు తిరుపతికి వెళ్ళాము. చిన్న కామెడీ ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఫన్నీగా ఉంటది. ఈ రోజు మేమిద్దరం అయితే బైక్ లో తిరుపతికి అయితే వెళ్ళామండి, హాస్పిటల్ కి. నాకు షుగర్ ఉంది. ఇక్కడ నుంచి 8 గంటలకు అయితే బయలుదేరాము. బయలుదేరేకాడికి ఇక్కడ నుంచి పోయేకాడికి 9:30 అయిందండి. అక్కడ నుంచి హాస్పిటల్కి పోయి 9:30కి అయితే బ్లడ్ ఫస్ట్ రిపోర్ట్ చెక్ అయితే ఇచ్చాను. తినేసిన తర్వాత 1.5 అవర్ తర్వాత వచ్చి 10 తినేసి 1.5 అవర్ 10:30కి వచ్చి రిపోర్ట్ అయితే ఇవ్వమని చెప్పారండి. సరే, అక్కడ నుంచి తినేసి 10:30కి వచ్చి రిపోర్ట్ అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత క్రౌడ్ ఎక్కువ ఉండిందండి ఈరోజు హాస్పిటల్లో. 10 గంటలకు పోయిన వాళ్ళము డాక్టర్ గారి దగ్గరికి పోయేకాడికి 1 గంట అయితే అయ్యిందండి. సరే, డాక్టర్ గారు రిపోర్ట్ చూసి కింద నుంచి పోయిందా చూస్తున్నాడండి. సార్ ఏదో తేడాగా చూస్తున్నాను, షుగర్ అని తగ్గిపోయిందేమో, నేను హ్యాపీగా ఉన్నా. అది కాదండి మ్యాటర్ అసలు. ఏందిరా ఇడు పోయినసారి 190, 180, 170 లోపల ఉండే షుగర్ని ఈసారి 2 సెంచరీలు దాటుకొని ఎక్కువ తీసుకొచ్చాడని చెప్పి చూస్తున్నాడని నాకు అర్థం కాల. ఏందిరా డాక్టర్ షుగర్ అని తగ్గిపోయిందేమో అందుకని చూస్తున్నాడేమో నేను అనుకున్నా, కానీ అది కాదండి మ్యాటరు. సరే, ఇద్దరం పోయి కూర్చున్నాం. రండి బాబు కూర్చోండి బాబు అని అన్నాడు. సరే పోయి కూర్చున్నాము. సారీ తేడా ఉన్నాడు, నాకు అప్పుడే డౌట్ వచ్చింది. సరే రిపోర్ట్ ఓపెన్ చేసి చూసేది. నాయన చికెన్ తింటావా అని అడిగాడు ఫస్ట్. అవును సార్ చికెన్ తిన్నాను సార్ అన్నా. మందు తాగావా నాయన అన్నాడు. అవును సార్ జాతరకు మొన్నే తాగాను సార్ అన్నా. ఎంత తాగావా అని అడిగారు. ఇంతే తాగాను సార్ అని చెప్పా. ఆయనకు అర్థమైపోయింది మనం టార్గెట్ దాటుకుని వెళ్ళామని. సరే చూసి, నీకు చాలా చిన్న వయసు నాయన, ఇప్పుడే ఎట్టున్నది నీ పరిస్థితి, నీకేమైనా 50 సంవత్సరాలా అని అడిగాడు. నేను లేదు సార్ అని చెప్పిన. ఏమవుతుందా తెలుసా అని అడిగాడు. నువ్వు కానీ షుగర్ అయితే పెంచుకుంటే కిడ్నీలు, గుండెకాయ, కళ్ళు అన్నీ పోతాయి నాయన అన్నాడు. నాకు అర్థం కాల, ఏంద్రా సారు అంటున్నాడు అని చెప్పి ఈ పిల్ల అప్పుడు ఏడు ముఖం పెట్టేసి అంటున్నది. ఆయన ఈ పిల్లని చూసేసాడు డాక్టర్ గారు. చూసేసి మన తప్పని గుమ్మ అయిపోయాడు, ఏది కొత్తదేమో అని. సరే నేను వండుకొని చూస్తా ఉన్నా సార్ ఏం చెప్తాడా అని. ఎంత లోపల సార్ ఎందుకు నాకు అర్థం కాదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. నువ్వు కత్తి తీసుకుంటావు, కత్తి టిట్టిట్లా కోసుకుంటావు, ఏమవుతుంది అని అడిగాడు. పెద్ద సమస్య వచ్చి పడింది, ఏమవుతుంది నొప్పి వస్తుంది సార్ అన్న. అప్పటి నుంచి ఒకటేనా అవుతుంది, ఎందుకు దిగిట్లా, ఎందుకు నమ్ముతున్నావు మే అన్న. బండి వస్తా కూడా ఒకటే నువ్వే కత్తి టిట్టి. నాకు అది కాదు, నువ్వు కత్తి టిట్టిట్లా కోసుకుంటే ఏమొస్తుంది నీకు అని అడుగుతుంది. నొప్పి వస్తుంది కదా మే అని చెప్పిన. నొప్పి రాదంట, మీరే చెప్పండి కామెంట్లో. నొప్పే కదా వస్తుంది కోసుకుంటే. పెద్ద సమస్య వచ్చి పడిందే, చెప్పండి మీరే. అప్పటి నుంచి నన్ను ఎక్కడేస్తుంది సార్. దొంగ చూడండి చూస్తుంది. మన బాధ ఎవరు చెప్పాలి, మగాల బాధ. చూడండి ఇప్పుడు కూడా కొడుతుంది మెయిన్ హ్యాండ్. మీరే చెప్పండి, చూడండి మెయిన్ హ్యాండ్ చేస్తుంది. ఇదేనండి జరిగింది ఈరోజు. ఆయన కట్టించుకొని ఎట్ట కోసుకుంటామని అడిగాడు. ఎందుకు సార్ అన్న, ఎట్ట కోసుకుంటే ఏమవుతుందని అడిగాడు. నొప్పి వస్తుంది సార్ అని చెప్పిన. కత్తితో కోసుకుంటే నొప్పి కదా వస్తుంది, లేదంట డ్యామేజ్ వస్తుందంట, నొప్పి అయితే రాదంట. ఇదేనండి జరిగింది ఈరోజు. ఓకేనండి, నమస్తే. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకుల మహాశివులందరికీ థ్యాంక్ యూ అండి.